ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు బలోపేతం కావడం లేదు? ప్రభుత్వ పాఠశాలల్ని ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల ఆ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎందుకు వాళ్ళు కనీసం దాని గురించి పట్టించుకోవట్లేదు? ఫుడ్ పాయిజనింగ్లు అవుతున్నాయి. తర్వాత సరైనటువంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తర్వాత ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ సరిగా లేక రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. గదులు లేవు, పోయడానికి మూత్రశాలలు లేవు, తర్వాత ఉండడానికి సరైనటువంటి సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు. ఎందుకు అసలు యాక్చువల్గా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల పైన ఇక్కడ సీతకన్నేశారు ఈ ఉన్నటువంటి నాయకులు? ఎందుకు కారణం అంటే ఒక్కసారి మనము కొన్ని లెక్కలు చూసుకుంటే మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఎవరు, అసలు యాక్చువల్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అసలు నిజంగా ఎవరు ఎక్కువ శాతం ఇందులో ఉన్నారు, నాయకులు ఎందుకు వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు? నిజంగా మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఓట్లు ఉన్నాయా? విద్యార్థులకు లేకపోవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకు అయితే ఉన్నాయి కదా. అయినా కానీ ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నారు? ఎందుకు ప్రభుత్వ విద్యా సంస్థలని, ఇటు యూనివర్సిటీలు కానీ, ఇటు ప్రభుత్వ పాఠశాలలు కానీ, ఇటు ప్రభుత్వ కళాశాలలు కానీ వీటన్నిటిని కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఎందుకు కేటాయింపులు వీటికి జరపడం లేదు? ఎందుకంటే విద్యా వైద్యానికి సంబంధించి ప్రత్యేకంగా కేటాయింపులు జరపకుండా ఎందుకు ఇట్లా మోసం చేస్తూ ఉన్నారు పాలకులు అనే విషయాన్ని మనము ఒక్కసారి గమనిస్తే మనకు చాలా విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్యను మనం చూసుకుంటే రాష్ట్రంలో తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో సర్కారు బడుల్లో చదివే విద్యార్థులను చూసుకుందాం. ఒకసారి ఒక క్లారిటీ వస్తుంది. చూసుకుంటే మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత అంటే మొత్తం ఓన్లీ పాఠశాలల్లో విద్యార్థులు ఇది చాలా జాగ్రత్తగా గమనించండి, మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. 19 లక్షల మంది విద్యార్థులు ఇక్కడ ఎవరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు మొత్తం టోటల్గా. ఇందులో ఎంతమంది బీసీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? బీసీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే 10 లక్షల మంది. 10 లక్షల మంది బీసీ విద్యార్థులు ఉన్నారు ఇందులో. తర్వాత ఎస్టీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే, గిరిజన విద్యార్థులు 2,58,545 మంది ఎవరు గిరిజన విద్యార్థులు ఉన్నారు, గిరిజన బిడ్డలు. తర్వాత ఎస్సీ దళిత బిడ్డలు ఎంతమంది ఉన్నారంటే 4,64,419 మంది దళిత విద్యార్థులు అంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులు ఉన్నారు, చదువుకుంటున్నారు. ఇక్కడ ఓసీలు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఓసీలు ఎంతమంది ఉన్నారు అనుకుంటే 1,49,342 మంది ఎవరు ఓసీ విద్యార్థులు ఉన్నారు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, వీళ్ళని పర్సెంటేజ్ల ప్రకారం చూసుకుంటే పర్సెంటేజ్లు ఎవరెవరి ఎంత పర్సెంటేజ్ అని చెప్పి చూసుకుంటే ఇక్కడ బీసీ విద్యార్థులు 55% మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వాళ్ళు బీసీ విద్యార్థులు ఉన్నారు. ఇక ఎస్టీకి సంబంధించి 13% ఉన్నారు. 13% దళిత బిడ్డ ఒకరు ఎస్టీ గిరిజన బిడ్డలు ఉన్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 24% ఉన్నారు. ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇది ఎందుకులే మనకెందుకులే అని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. తర్వాత ఇక్కడ ఓసీలు ఎంతమంది ఉన్నారు అని చూసుకుంటే 0.8 అంటే 8% మంది ఓసీలు ఉన్నారు.
అంటే ఇక్కడ మొత్తం కూడా విద్యార్థులు ఎవరి సంఖ్య ఎక్కువ ఉన్నది అంటే ఎస్సీ ఎస్టీ బీసీలదే మొత్తం కూడా వీళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉన్నది. 55% మంది బీసీలు, 13% మంది ఎస్టీ విద్యార్థులు, 24% మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి దళిత బిడ్డలు. ఇక ఓసీలు ఎంతమంది ఉన్నారంటే 0.8%. కాబట్టి సర్కారు బడి ఎందుకు నిర్లక్ష్యం అవుతుంది, సర్కారు బడిలా మరి ఎందుకు సౌకర్యాలు కల్పిస్తలేరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ప్రజాప్రతినిధులు మ్యాక్సిమం వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఎవరి ప్రయోజనాల కోసం ఆలోచిస్తారు, వాళ్ళు ఎవరు బాగుండాలని కోరుకుంటారు, ఏ విద్యార్థులు అద్భుతంగా తమ ప్రతిభను కనబరిచి మంచిగా గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటారు అంటే వాళ్ళ విద్యార్థులు సరిగా లేరు. కాబట్టి 192 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులే ఉన్నారు. కాబట్టి ఏమైతాయి, ప్రభుత్వ పాఠశాలలు ఆటోమేటిక్గా నిర్లక్ష్యానికి గురవుతాయి. మరి ఇంకొక లెక్క చూద్దాం. అంటే అసలు యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం మనము చూసుకుంటే దేశంలో విద్య కోసం విద్యారంగానికి అత్యంత తక్కువ ఖర్చు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందనుకుంటే ఖర్చు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. దీంతో ఏమవుతుంది, ఇక్కడ విద్యకు అత్యంత తక్కువగా ఖర్చు చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి కింది వర్గాలకు సంబంధించి కానీ సరిగ్గా ఆలోచించడం లేదు, పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉంటే నిజంగా ఒకవేళ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి లేకపోతే పాలకులకు సంబంధించినటువంటి పిల్లలు ఈ ప్రభుత్వ బడుల్లో చదువుకొని ఉండుంటే 100% వాళ్ళు కూడా ఆలోచించుతారు. అరే మన పిల్లలు అన్యాయానికి గురవుతున్నారు కదా, మన పిల్లలు బాగుపడాలంటే మంచి విద్య అందాలి కదా, మన పిల్లలు బాగుపడాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కాకపోతుందంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఏమీ జరగడం లేదు. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఇది ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్లో ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తున్నారు. ఏంది, కొన్ని పార్టీ నాయకులు పోయి ధర్నా చేద్దామని చెప్పి కూర్చున్నారు. ఎందుకనంటే టెట్ అంటే ఏంటిది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి మార్కులు తగ్గించాలి, పర్సంటేజ్ తగ్గించాలి, ఎవరికి సంబంధించి ఓసీలకు సంబంధించి కానీ లేకపోతే కొన్ని తగ్గించాలని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి తగ్గించాలని చెప్పేసి మార్కులు తగ్గించాలని చెప్పేసి మరి ఎవరు అక్కడ ధర్నా చేస్తున్నారు కదా. మరి ఇక్కడ ఓసీలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చదవాలనేటువంటి అంటే ప్రజాప్రతినిధుల బిడ్డలు, ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ బడుల్లో, సర్కారు బడుల్లో చదవాలనేటువంటి ఒక నిబంధన పెట్టాలి అసలు యాక్చువల్గా. కానీ పెట్టరు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ బడుల్లో చదువుకోరు, ప్రభుత్వ బడులకు రారు. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటారు. ఎందుకంటే ఎంతో ఆర్థికంగా ఉంటుంది, ఎన్నో భూములు ఉంటాయి. తర్వాత ఆర్థికంగా వాళ్ళు అంతో ఇంతో పరిపుష్టి సాధించి ఉంటారు. అంటే కొంతమంది ఉన్నత వర్గాలకి బాగా భారీగా సంపాదించి ఉంటారు. తర్వాత కొంతమంది అంటే ఎంత తక్కువ స్థాయి ఉన్నా కానీ వాళ్ళకు ఎంతో కొంత భూమి ఉంటుంది. భూమి ఉండడం ద్వారా ఆర్థికంగా ఎంతో బలోపేతమై ఉంటారు. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ వీళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివించడానికి ఇష్టపడరు. ప్రభుత్వ పాఠశాలల్లో నిజంగా ఒకవేళ ప్రజాప్రతినిధుల పిల్లలు కనుక ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే ఈ పరిస్థితి ఉండదు. ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండరు అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ చదివేది ఎవరు మొత్తం కూడా మనం ఇందాకనే చూసుకున్నాం కదా మనము ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటారు అనుకుంటే వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఈ విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. 192 మంది వీళ్ళు ఉన్నాక వాళ్ళ గురించి ఆలోచన చేయండి అని చెప్పేసి మనం అనుకుంటే ఎట్లా చేస్తారు. కాబట్టి ఇట్లున్నది కథ. అసలు యాక్చువల్గా ఎక్కడెక్కడ ఎంతెంత ఎవరెవరు ఉన్నారు ఏం కథ అని చెప్పేసి చూసుకుంటే
మనం ఆ లెక్కలు కూడా చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ కేజీబీవీలు ఉన్నాయి కదా, కేజీబీవీలు అంటే కస్తూర్బా గాంధీ కస్తూర్బా గాంధీ విద్యా సంస్థలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఆ విద్యా సంస్థల్లో చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరు ఉంటారంటే కేజీబీవీల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు సంబంధించి దీనిలో చదువుకునే వాళ్ళు ఓసీలు ఎంతమంది ఉంటారంటే 2492 మంది ఓసీ విద్యార్థులు ఉంటే, ఇక్కడ ఎస్సీ బిడ్డలు 31,403 మంది ఇక్కడ దళిత బిడ్డలు ఉన్నారు. తర్వాత ఎస్టీ గిరిజన బిడ్డలు ఇక్కడ 27,953 మంది గిరిజన బిడ్డలు ఉన్నారు. ఇక బీసీలు చూసుకుంటే అత్యధికంగా 70,186 మంది. ఓన్లీ ఇదే ఎక్కడ ఇది కేజీబీవీల్లో, ఏది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు సంబంధించి ఇగో ఇట్లున్నారు పరిస్థితి. దీంతో ఏమవుతుంది ఇక్కడ ఇట్లుంటే మోడల్ స్కూల్లో చూడండి మీరు ఒకసారి. మోడల్ స్కూల్స్ చూసుకుంటే తెలంగాణలో ఓసీలు 5,114 మంది ఓసీ విద్యార్థులు ఉన్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి 18,987 మంది ఎస్సీ సామాజిక వర్గం నుంచి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి 11,993 మంది ఎస్టీ సామాజిక వర్గం నుంచి, ఇక బీసీలు 71,400 మంది బీసీ విద్యార్థులు ఉన్నారు. అంటే ఇక్కడ మొత్తం మనం చూసుకుంటే ఏముంది, ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే, ఇక్కడ మైనార్టీలు మాత్రమే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. దీంతో ఏమవుతుంది, ఇక్కడ వీటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పాలకులు భావిస్తూ ఉన్నారు. మరి పాలకులు ఎవరు ఉన్నారు, మనం ఎవరికి ఓట్లేస్తున్నాము అంటే మనవాడు కాని వానికి మనం ఓటేసి గెలిపించి వాడ గద్దెన కూర్చోబెడితే వాడేం చేస్తున్నారు, వాళ్ళు చేసేటువంటి నిర్ణయాలు, తీసుకునేటువంటి నిర్ణయాలు, ఇచ్చేటువంటి పథకాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి అంటే ఆటోమేటిక్గా పేద విద్యార్థుల గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు. పేదలకు మంచి జరగాలి, తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు మంచి జరగాలని చెప్పేసి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు. అంటే సరే ఓసీల్లో మరి పేదలు లేరా అంటే ఓసీల్లో కూడా పేదలు ఉండుండొచ్చు, కాకపోతే అంటే చాలా తక్కువ శాతం. చూసారు కదా మీరు ఎంత, ఇక్కడ మీరు పర్సెంటేజ్ చూడండి, ఎట్లున్నది పరిస్థితి. మొత్తం కూడా పర్సెంటేజ్ చూస్తే ఇక చూడండి ఒకసారి, 55% మంది బీసీ విద్యార్థులు ఉంటే, ఎస్టీ బిడ్డలు 13% ఉంటే, ఇక్కడ దళిత బిడ్డలు 24% ఉంటే, ఓసీలు ఉన్నది కేవలం 8%. అంటే ఇక్కడ పేదలు ఎవరున్నారు, తర్వాత పెద్దలు ఎవరున్నారు అంటే బాగా అంటే అంతో ఇంతో ధనవంతులు ఎవరున్నారు అనుకుంటే అక్కడ ఉన్నారు. కాబట్టి వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడు ఇది మార్పు సాధ్యమవుతుంది, ఎప్పుడు నిజంగా వీళ్ళకు న్యాయం జరుగుతుంది అనుకుంటే డెఫినెట్గా ప్రభుత్వాలు మారినప్పుడు. ఎందుకంటే ప్రభుత్వాలు బీసీల ప్రభుత్వం వస్తే, ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి అందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు కదా మొత్తం మీద 100% ఈ బిడ్డల కోసం, ఎవరైతే కింది వర్గాలు ఉన్నారో, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో, ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు జరగదు. తర్వాత ఇక్కడ అనాథ పిల్లలకు సంబంధించి చూడండి. అనాథ పిల్లలు ఎవరు ఎంత ఉన్నారంటే, అవి పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్స్ ఉంటాయి కదా, ఈ స్కూల్స్కి సంబంధించి 1,185 మంది బీసీలు ఉన్నారు, బీసీ పిల్లలు ఉన్నారు. మొత్తం టోటల్గా ఎంతమంది ఉన్నారంటే అనాథ పిల్లలు మొత్తం, అంటే ఇక్కడ స్కూల్స్కి సంబంధించి అనాథ పిల్లలకు సంబంధించిన స్కూళ్ళల్లో
వచ్చినటువంటి లెక్కల ప్రకారం మాత్రమే అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం మాత్రమే ఇవి 2322 మంది అనాథ పిల్లలు ఉంటే ఇందులో బీసీలు 1185 మంది బీసీ పిల్లలు, 404 మంది ఎస్టీ బిడ్డలు, ఇటు 680 మంది ఎస్సీ సామాజిక వర్గం అంటే దళిత బిడ్డలు. తర్వాత ఓసీలకు సంబంధించి చూసుకుంటే ఓసీలు ఎంతమంది ఉండొచ్చు? నిల్లు ఏం లేరు. అంటే ఇక్కడ అనాథ పిల్లలకు సంబంధించి కానీ ఎందుకు ఇట్లా ఉంటున్నారు అంటే నిజంగా ఎవరో కొంత ఆదుకొని ఎవరో కొంత సహాయపడి ఏదో రకంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు. అనాథ పిల్లలు అంటే ఎవరూ లేదు, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, తర్వాత ఎవరు పట్టించుకున్నటువంటి పిల్లలు ఇగో ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీలోనే ఉన్నారు. దీంతో ఏమవుతుంది ఇక్కడ? సరే ఓసీల్లో ఏమన్నా అంటే ఒకరో ఇద్దరు ఉంటే ఎవరో ఒకరు వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు, అయిపోతుంది లెక్క. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మొత్తం మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలే మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉన్నారు, ప్రభుత్వ పాఠశాలల్లో అధికంగా ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరి కోసం పనిచేస్తాయి ప్రభుత్వాలు అంటే వాళ్ళ వర్గాలకు పిల్లలు అక్కడ లేరు కాబట్టి వాళ్ళ వర్గాల పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు? ప్రైవేటు పాఠశాలల్లో, ప్రైవేటు కళాశాలల్లో, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇక్కడ ఉన్నారు కాబట్టి వాటి కోసం పనిచేస్తారు. అవి బాగుండాలని చెప్పేసి కోరుకుంటారు, తర్వాత అవి బలోపేతం కావాలని కోరుకుంటారు. ఇవి బలోపేతం అయితే ఇక్కడ పేద బిడ్డలు బలోపేతం అవుతారు, బలోపేతం అయితే ఆటోమేటిక్గా ప్రశ్నిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు దెబ్బ పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి కావాల్సింది ఏం చేయాలి ఇప్పుడు? మరి ఇవంతా కూడా మారాలంటే, ఈ బిడ్డలకు సరైనటువంటి సౌకర్యాలు దక్కాలంటే, ఈ బిడ్డలకు నిజంగా పుస్తకాలు కానీ లేకపోతే ఉన్నటువంటి అక్కడ టీచింగ్ స్టాఫ్ కానీ, బిల్డింగ్లు కానీ, వసతులు కానీ అన్ని సౌకర్యాలు సక్రమంగా మంచిగా అందాలంటే ఏం కావాలి? ఇక్కడ ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం మారాలంటే ఏం చేయాలి? మరి ప్రజలు మారాలి. ప్రజలు మారాలంటే ఏం చేయాలి? మేమేమైనా కత్తులు పట్టుకున్నా, కటోరాలు పట్టుకున్నా, ఇంకేమైనా చేయాలన్నా అనుకుంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓటు అనేటువంటి ఆయుధాన్ని తీసుకొనేసి గుద్దితే చాలు, మొత్తం లెక్కంతా సెట్ అయిపోతుంది. అప్పుడు ఈ వర్గాలకు 100% న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన 100% దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వము మారాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ఇదంతా కూడా జరుగుతుంది. ఇక్కడ బీసీలకు అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి ఇక్కడ ఎస్టీ బిడ్డలు కానీ ఎస్సీ బిడ్డలు కానీ మొత్తం కూడా అన్యాయానికి గురవుతూ ఉన్నారు. వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. వీళ్ళ గురించి వీళ్ళకి ఏం జరిగినా కానీ ఏ పోనీలే లైట్లే అని చెప్పేసి ఇట్లా అనుకుంటున్నారు. కారణం ఏంటి అంటే ఇంకో ఇదన్నమాట. ఎవరైతే ఏ వర్గాల నుంచి వచ్చినటువంటి నేతలు అక్కడ ఉంటే, ఎక్కడ అసెంబ్లీలో కానీ ఇక్కడ పార్లమెంట్లో కానీ ఎవరు ఇక్కడ ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డల్ని మనం పంపిస్తే, ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, తర్వాత ప్రజాప్రతినిధులుగా అయితే అప్పుడు ఆటోమేటిక్గా వీటిల్లో మార్పు వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదంతా కూడా మారాలంటే 100% ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం మారాలంటే ఏం చేయాలి? ఆటోమేటిక్గా ఓటు అనేటువంటి ఆయుధం ఉపయోగించాలి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఒక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి ఇవ్వాలని చెప్పేసి ఎందుకు అనుకున్నది అంటే ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం కాబట్టి, అక్కడ బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, బీసీ ఓటర్లు ఎక్కువగా ఉంటే 100% ఒకవేళ వేరే అభ్యర్థికి ఇస్తే దెబ్బ పడుతుంది కాబట్టి 100% అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది. అట్లా అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అవకాశాలు ఉన్నాయి అంటే అక్కడ పెట్టినటువంటి అభ్యర్థిని బట్టి. అంటే ఇవన్నీ కూడా సమీకరణలు ఉంటాయి. కాబట్టి మొత్తం కూడా ప్రజల్లో మార్పు రావాలి. మార్పు వచ్చినప్పుడు మాత్రమే మన బతుకుల్లో మార్పు వస్తుంది. విద్యకు కేటాయింపులు ఎక్కువ చేస్తారు, అప్పుడు తర్వాత వైద్యానికి కేటాయింపులు ఎక్కువ చేస్తారు. చేసి అప్పుడు ప్రభుత్వ బడులు, ప్రభుత్వ వైద్య రంగానికి సంబంధించి కానీ మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మార్పు జరుగుతుంది. కాబట్టి మార్పు రావాలంటే మన దగ్గరనే ఉన్నది. అది గుర్తుపెట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది. యాక్చువల్గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టినటువంటి ఉద్దేశమే అది. ఎవరికెంతో వాళ్ళకంత వాటా. అంటే బీసీలకు ఎంత ఉంటే అంత, ఓసీలకు ఎంత ఉంటే అంత, ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఎంత ఉంటే అంత, అక్కడ మైనార్టీలకు ఎంత ఉంటే అంత, ఎవరికెంతో అంత వాటా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్ని వర్గాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తిన్మన్మలను పదే అదే చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ మార్పు రావాలి, ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. మార్పు రావాలంటే మనలో మార్పు రావాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి అది జరుగుతూ ఉంది.